సో ఇవి వచ్చేసి ఫ్లవర్ క్యాప్స్ అండి, ఇలా వస్తాయి మీకు. ఇవి డిఫరెంట్ సైజెస్లో వస్తాయండి. ఇది 0 సైజ్ అంటారు, ఇది 1, ఇది 2 సైజ్, ఇది 3 సైజ్ అండి. 0 సైజ్ వచ్చేసరికి 3 mm ఉంటుంది మీకు. 1 సైజ్ వచ్చేసి 4 mm ఉంటుంది. 2 సైజ్ వచ్చేసి 5 mm ఉంటుందండి. 3 సైజ్ వచ్చేసి 6 mm ఉంటుంది. ఓకే కదండి. సో మీకు డిఫరెన్స్ కూడా చూపిస్తాను. నేను డిఫరెంట్ సైజ్ పర్ల్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి, కొత్తిమీర తీసుకున్నాను. సో నేను ఫస్ట్ సైజు ఎక్కించుకుంటున్నానండి, చూడండి. సో నేను సైజు 3 తీసుకుంటున్నాను, సైజ్ 3 పర్ల్ అండి. సో ఇలా చాలామంది ఇలా సైజ్ చూసుకోవాలి అని అడుగుతున్నారండి. చూడండి, ఇది సైజ్ 0 క్యాప్ అండి మీకు. సైజ్ 0 క్యాప్ 3 mm పర్ల్కి సరిపోయింది మీకు. మీరు నెక్స్ట్ సైజ్ తీసుకుంటే ఏంటంటే ఇది పెద్దదైపోతుంది. ఇట్లా చూసి మనము సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. ఇదే ఫస్ట్ సైజ్ మీకు 4కి 5కి అప్ టు 10 దాకా కూడా వేసుకోవచ్చండి. కాకపోతే చిన్నవి కనిపిస్తే ఫ్లవర్ క్యాప్ మాకు ఎక్కువ కనపడాలి అనుకునే వాళ్ళు నెక్స్ట్ సైజ్ తీసుకోవచ్చు. లేకపోతే ఈ సైజు అన్నిటికైనా వేసుకోవచ్చండి. 0 సైజు 1 సైజు మీరు అన్నిటికీ వేసుకోవచ్చు. క్యాప్ ఎక్కువ కనపడాలనుకునే వాళ్ళు పెద్ద సైజు తీసుకోవచ్చు. జస్ట్ మాకు ఇలా చాలు, మీకు కనపడుతుంది కదండి ఇట్లా. ఇది కూడా పనికొస్తుందండి. కొంతమంది క్యాప్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా, ఎక్కువ గోల్డ్ కనపడటానికి. అట్లా అనుకునే వాళ్ళు పెద్ద సైజు తీసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే ఇది 2 సైజు ఎక్కువ తీసుకుంటారు. కాదనుకునే వాళ్ళు 0 సైజు మీరు 2 సైజు తీసుకుంటే మీకు అన్నిటికీ పనికొస్తుంది అన్నమాట. సో ఇప్పుడు సైజు 1 అండి ఇది. సో నేను 4 mm తీసుకుంటున్నాను. చూడండి, మీరు దీనికి సైజ్ 0 అయినా వేసుకోవచ్చు, సైజు 1 అయినా వేసుకోవచ్చు. మాకు ఇది ఎక్కువ కనపడకూడదు అనుకునే వాళ్ళు సైజ్ 0 కూడా తీసుకోవచ్చండి. ఇది 4, 5, 6 దాకా వేసుకోవచ్చండి ఈ సైజ్ కూడా. సో నెక్స్ట్ ఇది వచ్చేసి సైజు 2 అండి. మనకి సైజ్ 2 ఏంటంటే 5 నుంచి మీరు అప్ టు 8 to 9 వరకు వేసుకోవచ్చండి. ఇది జనరల్గా ఇవి కరెక్ట్ సైజులు అండి. అంటే మీకు పర్ల్ కనిపిస్తుంది, మీకు అటు ఇటు క్యాప్ కూడా కనిపిస్తుంది. చూడండి, ఈ సైజ్ ఇప్పుడు మనం 6 వేసి చూసాం కదండి. నేను ఇదే సైజ్ మీకు 4కి వేసి చూపిస్తాను. చూడండి ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. అంటే దేనికి ఎంత సైజ్ తీసుకోవాలనేది ఇట్లా మీరు కంపేర్ చేసి చూసుకుంటే మీకు తెలుస్తుందండి. చూడండి, కనిపిస్తుంది కదా, ఇట్లా పెద్దదైపోతుంది అన్నమాట. నేను సైజ్ 4 పర్ల్ తీసుకున్నాను, ఇది సైజు 2 తీసుకున్నాను. సో అందుకని పెద్దదైపోయింది. సైజ్ 4కి ఏంటంటే మీరు 0 సైజ్ కానీ 1 సైజ్ కానీ ప్రిఫర్ చేస్తే మీకు సైజ్ 4 బాగా కనపడుతుంది అన్నమాట. ఇది వచ్చేసి సైజ్ 3 అండి. 6 mm వస్తుంది మీకు ఇది. ఇవేంటంటే మీకు 8 to 10, 12 ఇంకా దేనికైనా ఇట్లా వస్తుందండి. అంటే ఫ్లవర్ క్యాప్ ఎక్కువ కనపడాలి అనుకునే వాళ్ళు ఇలా వేసుకోవచ్చండి. సో ఓకే కదండి. ఫస్ట్ది వచ్చేసి 0 సైజ్ అండి. 0, 1, 2, 3 అండి. ఇలా ఉంటాయి సైజెస్ క్యాప్స్లో. ఫస్ట్ 3 mm, 4 mm, 5 mm, 6 mm అండి మీకు. సో నెక్స్ట్ వచ్చేసి గుట్ట పూసలండి. ఇలా మనకి దండలు వచ్చేస్తాయి. సో మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తామండి. ఇవి వచ్చేసి రౌండ్ పర్ల్స్ అండి. ఇవి వచ్చేసి రైస్ పర్ల్స్ అంటారు కదా, అవండి. చూడండి, ఇలా వస్తాయండి మీకు. ఆల్రెడీ చుట్టేసి వస్తాయన్నమాట. ఇవి నార్మల్ పర్ల్స్ అండి, స్వరోస్కి కాదు. స్వరోస్కి కావాలనుకున్న వాళ్ళు విడిగా కొత్తిమీర తీసుకొని చుట్టుకోవచ్చండి. ఇవి వచ్చేసి మామూలు రౌండ్ పర్ల్స్ అండి. ఇవి వచ్చేసి రైస్ పర్ల్స్ అండి. మన మేకింగ్లో ఇవి కూడా చాలా ఉపయోగపడతాయండి, కింద లాకెట్స్కి వాటికి యూజ్ చేసుకోవడానికి కూడా. సో నెక్స్ట్ అండి, ఇవి వచ్చేసి చంద్రహారం చైన్స్ అండి. చంద్రహారం చైన్స్లో చాలా చాలా డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయండి.
సో మనం ఎక్కువగా బయట చూసేది చంద్రహారం చైన్స్కి 5-6 లైన్స్ వేసి చేస్తారు కదండి. సో అదొచ్చేసి ఇదండి. అన్నీ మైక్రో ప్లేటెడ్ అండి. మీకు చూడండి షైనింగ్ ఎలా మెరుస్తుందో, చాలా బాగుంటుందండి క్వాలిటీ. ఇది నార్మల్ జనరల్గా వాడే చంద్రహారం చైన్ అండి. కొంచెం పెద్దది వస్తుంది. మీరు చూడండి దీని మీద డిజైన్ వస్తుందండి. చంద్రహారం చైన్ మీద డిజైన్ వస్తుంది అన్నమాట మీకు. ఓకే కదండి. ఇదే ఇంకొక మోడల్ అండి. అంటే మీరు మేకింగ్ చేసేటప్పుడు చైన్స్ కూడా కొన్ని దగ్గర ఉంచుకోవాలండి మేక్ చేయడానికి. దీన్ని వచ్చేసి బాక్స్ చైన్ అంటారు. అంటే బాక్సెస్గా ఉంటుంది కదా. సో అలా అండి. అన్నీ మైక్రో ప్లేటెడ్ వచ్చేస్తాయండి. అంటే మనకి సైజుని బట్టి కొంచెం క్వాలిటీ అనేది ఇదిగా ఉంటుంది. సో ఇది చూడండి చాలా సన్నగా ఉంటుంది. మీకు పెట్టి చూపిస్తాను నేను. మీకు దూరానికి అన్ని సైజు ఒకేలా కనపడతాయి. చూడండి ఇది కొంచెం లావుగా ఉంటుంది. అంటే జనరల్ ఇది దానికన్నా సన్నగా ఉంటాయి అన్నమాట. ఇవి చాలా సన్నగా ఉంటుంది క్వాలిటీ వచ్చేసి. చూడండి ఎవ్రీ ఒక ½ ఇంచ్కి మీకు ఒక గోల్డ్ బాల్ వచ్చేస్తుంది అనమాట. ఇది ఇంకొక మోడల్ అండి. చంద్రహారం చైన్ చాలా స్లీక్గా చాలా సన్నగా ఉంటుంది. దాంట్లోనే ఇంకొక మోడల్ అండి. ఇది కూడా మైక్రో ప్లేటెడ్ వస్తుంది. ఇందాక మనము ½ ఇంచ్కి ఒక బాల్ గోల్డ్ బాల్ చూసామండి. ఇది జస్ట్ ఒక 1 ఇంచ్కి 2 గోల్డ్ బాల్స్ వస్తాయండి. రకరకాలు ఉంటాయండి వీటిలో, చాలా రకాలు ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి జిలేబీ చైన్ అంటారండి దీన్ని. ఇట్లా పెట్టుకొని ఇక్కడ కింద హ్యాంగింగ్స్ చేస్తాం అనమాట మనం. ఇట్లా పెట్టి దీనికి గుట్టపూసలాగా అన్ని బీడ్స్ ఏవి కావాలంటే అవి చుట్టుకుంటారండి. సో ఇది వచ్చేసి జిలేబీ చైన్ అండి. ఇది కూడా సేమ్ అండి. మనం బీడ్స్ వేసుకొని ఇట్లా మేకింగ్ చేసుకోవడానికండి. ఇట్లా వేసుకొని కిందంతా బీడ్స్ చుట్టుకోవచ్చు మీకు ఎక్కడ కావాలంటే అక్కడ. ఇది 1 రింగ్ అండి. రింగ్స్ చంద్రహారం చైన్, 1 రింగ్ చంద్రహారం చైన్ అంటారండి. సో ఇది వచ్చేసి 2 రింగ్స్ చంద్రహారం చైన్ అండి. గమనించండి రింగ్స్లోనే 2 రింగ్స్ వస్తాయి. ఇది డబల్ రింగ్ అనమాట. బట్ మీకు ఇది మైక్రో ప్లేటెడే. బట్ ఏంటంటే ఇది కొంచెం రెడ్ పాలిష్ వస్తుంది, ఇది గోల్డెన్ పాలిష్ వస్తుంది అనమాట. కనిపిస్తుంది కదండి, ఇది కొంచెం రెడిష్ పాలిష్ అనమాట. ఇది మైక్రో ప్లేటెడ్ క్వాలిటీ వస్తుంది. ఒక్కొక్కసారి పాలిష్ కూడా ఒక్కొక్కసారి డిఫరెంట్గా ఉంటాయండి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక పాలిష్ ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఈ చైన్ ఒకసారి వస్తుంది, ఈ చైన్ ఒకసారి వస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క క్వాలిటీలో ఒక్కొక్క సైజులో వస్తాయండి. మళ్ళీ ఇదే కావాలని అడిగినా కూడా ఒక్కొక్కసారి దొరకదండి. మనం బంచ్ తీసుకోవాలి ఏదన్నా కావాలంటే. సో ఇవన్నీ వచ్చేసి గోల్డ్ బాల్స్ అండి. డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ కలర్స్. మైక్రో పాలిష్లో కూడా కొన్ని డిఫరెంట్గా వస్తాయండి. వీటిలో కొన్ని డిఫరెంట్గా వస్తాయి మీకు. చూడండి ఇవి వచ్చేసి నట్స్ అండి. జస్ట్ చిన్న ఉంటాయి అన్నమాట. అంటే మనము 2mm 3mm వాటిలో మధ్యలో వేసుకోవడానికండి. చూడండి ఇలా చిన్నదన్నమాట. చిన్నవి 2mm 3mmలో ఎక్కువ వేసుకుంటారండి. మీకు గ్రామ్స్లో ఇస్తారు ఇవన్నీ. సో ఇవి వచ్చేసి జస్ట్ గోల్డ్ బాల్స్ అండి. మీరు బీడ్స్ మధ్యలో వేసుకోవడానికి. ఇవి కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటాయండి. ఇవి 2mm, ఇవి 3mm అండి. దాంట్లోనే ప్లెయిన్ అండి. అంటే 8mm వాటికి 6mm వాటికి ఇవి వాడతారండి. ప్లెయిన్ కావాలనుకున్న వాళ్ళు ప్లెయిన్ కూడా తీసుకోవచ్చు. అండ్ మీకు బాల్స్లోనే చూడండి ఇది వచ్చేసి గోల్డ్ పాలిష్. ఇది గోల్డ్ పాలిష్, యాంటిక్ పాలిష్ అండి. చాలామంది యాంటిక్లో కూడా అడిగారు నన్ను. సో అందుకని తెప్పించాను. యాంటిక్ పాలిష్ కూడా ఉంటుందండి. అండ్ యాంటిక్ కాకుండా మీకు సిల్వర్లో కూడా దొరుకుతాయండి. ఇవి కూడా ఎక్కువ అడగరు. అడిగిన వాళ్ళకి తెప్పించిస్తామండి మేము కావాలంటే. వీటిలో చూడండి డిఫరెంట్ సైజెస్. అండ్ ఇవి వచ్చేసి పలక సెర్లు అండి. తెలుసు కదండి పలక సెర్లు మీకు. చాలా బాగుంటుంది క్వాలిటీ. మైక్రో ప్లేటెడ్ వచ్చేస్తుందండి మీకు. ఇలా అప్ టు 6mm దాకా ఉంటుందండి ఇది సైజు. దీంట్లో 3mm 2mm కూడా ఉంటాయండి పలక సెర్లు. అండ్ ఇవి వచ్చేసి సీకట్ అండి. సీకట్లోనే మీకు ఓవెల్ షేప్ వస్తుంది అనమాట.
చూడండి సీ కట్ వస్తుంది, దీన్ని సీ కట్ అంటారు. పైన డిజైన్ సీ కట్లోనే మీకు ఓవెల్ షేప్ వచ్చేస్తుంది అనమాట. సో ఇలా డిఫరెంట్ అండి, జనరల్గా ఉంటాయి. ఇంకెవరికైనా ఏమన్నా కావాలన్నా కూడా తెప్పిస్తాం మేము. ఇది 5mm రౌండ్ సీ కట్ అండి. అండ్ ఇవి వచ్చేసి ఇది 4mm అండ్ ఇది వచ్చేసి 3mm అండి. సీ కట్లో 3mm ఇది. సో ఇవి వచ్చేసి నక్షి బాల్స్ అండి. ఇవి కూడా చిన్నవండి, చిన్న నక్షి బాల్స్ మనం ఎక్కడన్నా వేసుకోవడానికి. అండ్ ఇవి వచ్చేసి మ్యాట్ పాలిష్ వస్తాయండి మీకు. ఇవి కూడా బాగుంటుంది, కార్వింగ్ చూడండి. ఇవన్నీ పీసెస్ లెక్కన ఇస్తారండి, పీసెస్ అండి. పీసెస్లో కౌంట్ చేసి మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఇస్తామండి మేము. సో అందులోనే ఇంకొక మోడల్ అండి. ఇవి చూడండి పెద్దగా వచ్చేస్తాయండి మీకు, బాగుంటాయి మధ్యలో వేసుకోవడానికి. ఓవెల్ షేప్లో వస్తాయి మీకు. చూడండి మైక్రో ప్లేటెడ్ వస్తుంది, చాలా బాగుంటుందండి. ఇవన్నీ పీసెస్ లెక్కనే ఇస్తామండి. సో రకరకాలండి. సో ఇది కూడా ఇంకొక మోడలు. ఇది వచ్చేసి 3mm అండి మీకు. సో మీకు దాంట్లోనే ఇది చూడండి గోల్డ్ బాలే కదండి, గోల్డ్ బాల్లోనే మీకు ఇది చైన్ అనమాట. చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు. సో ఒక మేడం అడిగారు, సో అందుకని నేను తెప్పించాను కొంచెం. సో ఇలా గోల్డ్ బాల్స్లోనే చైన్స్ ఎక్కువ ఇదే మోడల్ వస్తుందండి దీంట్లో. సో ఇట్లా వస్తుంది అనమాట చైన్. జస్ట్ మీరు హుక్ వేసుకొని అయినా వేసుకోవచ్చు, ఏదైనా నల్లపూసలో అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా ఉంటాయండి. సో ఇవి వచ్చేసి ఇవి బ్లాక్ బీడ్స్ అండి. ఇవి ఎప్పుడు స్టాక్ ఉంటాయండి, మీకు ఎన్ని కావాలన్నా కూడా నేను తెప్పించి ఇవ్వగలుగుతానండి. సో పాలిష్ చూడండి చాలా బాగుంటుందండి మీకు, క్వాలిటీ కూడా. నా దగ్గర ఇప్పుడు ఈ బ్లాక్ బీడ్స్ చాలా మంది తీసుకున్నారండి. చూడండి క్వాలిటీ నీట్గా ఉంటుంది మీకు. ఆల్మోస్ట్ అప్ టు 16 ఇంచెస్ దాకా వస్తుందండి. సో సింగిల్ ఇలా వచ్చేస్తుందండి. మీకు ఎన్ని క్వాంటిటీ కావాలన్నా అవైలబుల్ ఉంటుందండి. మీరు జస్ట్ జంపరింగ్ తీసుకొని యాడ్ చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు అండి. చూడండి మీకు ఇక్కడ క్వాలిటీ అర్థమైపోతుంది, చాలా బాగుంటుందండి. సో నెక్స్ట్ స్పిన్నల్స్ అండి, 2mm స్పిన్నల్స్ బ్లాక్. ఇవి కూడా ఆల్మోస్ట్ అవైలబుల్ ఉంటాయండి మన దగ్గర. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి 2 టైప్స్ అండి మీకు. ఇది కూడా దొరుకుతుంది. జనరల్గా నైలాన్ థ్రెడ్ అంటారు కదా, ఇదే జనరల్గా వాడతారండి అందరూ. చాలా బాగుంటుంది ఇది కూడా. ఇది ఏంటంటే ఇంకొంచెం క్వాలిటీ దాంట్లోనే, నైలాన్ థ్రెడ్లోనే ఇంకొంచెం క్వాలిటీ అనమాట. చాలా బాగుంటుందండి ఇది కూడా. మీకు ఏది కావాలన్నా తీసుకోవచ్చు. అంటే జనరల్గా మేకింగ్ ఉపయోగపడే చూపిస్తున్నాను నేను. సో ఇది వచ్చేసి మీకు అందరికీ తెలుసు కదండి, ఇన్విజిబుల్ చైన్ అండి, గేర్ వైర్ అంటారు. చాలామంది నన్ను గేర్ వైర్ అను కట్టుతీగ ఒకటేనా అని అడుగుతున్నారండి. అసలు దానికి దీనికి సంబంధం ఉండదండి మీకు. చూడండి ఇది చాలా ఫ్లెక్సిబుల్, మీకు ఎలాగా అంటే లేదు. అండ్ ఇంకొకటి, ఇట్లా మనం ఒక్కసారి మడిచి దీన్ని ఇలా అంటే మనము తీసుకోలేమండి. సో ఇది కూడా కేర్ఫుల్గా చేసుకోవాలి మేకింగ్ చేసుకునే వాళ్ళు. సో 2 డిఫరెంట్ అండి, అసలు దానికి దీనికి సంబంధమే ఉండదండి మీకు. అండ్ ఇవి వచ్చేసి లాక్ బీడ్స్ అండి. ఇవి కూడా ఎక్కువ ఉండవండి, బట్ ఎవరికన్నా కావాలంటే మాత్రం నేను తెప్పించి ఇవ్వగలుగుతాను. ఇవి మేకింగ్స్ చేస్తాం కదా, సో అందుకని మేకింగ్ కోసం తెప్పించాను. సో నెక్స్ట్ వచ్చేసి హుక్స్ అండి. ఇవి కూడా మైక్రో ప్లేటెడ్ వస్తాయి. ఇవి కూడా పెయిర్ ఇంతనే ఉంటుందండి కాస్ట్. మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చండి. ఇవి కూడా ఎప్పుడు మనకి అవైలబుల్లో ఉంటాయండి. వచ్చేసి సూదులండి. ఇది బిగ్ సైజ్ అండి, ఇది స్మాల్ సైజ్. 2 సైజెస్ అవైలబుల్గా ఉంటాయి. సో ఇవి వచ్చేసి మనకి కావాల్సిన టూల్స్ అండి. మెయిన్గా వాడేవి ఈ 3 ఉంటాయి మనకి. ఇవి నేను వాడేవండి. ఇవి కొంచెం క్వాలిటీ అండి. ఇవి నార్మల్ అంటే బాగోదని కాదండి, కొంచెం అంటే ఇప్పుడు ఇది కటర్ ఉంది కదా, ఈ కటర్ ఏంటంటే కొంచెం కాస్ట్లీ ఉంటుంది. ఇదేంటంటే జస్ట్ నార్మల్ అనమాట. ఇట్లా కట్ చేసుకోవచ్చు. జనరల్గా ఇదే వాడతారండి. మన మేకింగ్ కావాలి, పర్ఫెక్ట్గా కావాలనుకునే వాళ్ళు ఇది వాడతారు. జనరల్గా వాడాలి అనుకునే వాళ్ళు ఇది వాడచ్చు. సో ఇది వచ్చేసి మీకు నోస్ ప్లయర్ అండి, ఫ్లాట్ నోస్ ప్లయర్ అంటారు దీన్ని. ఇది నేను వాడేదండి. సో చూడండి ఇది కూడా చాలా బాగుంది.
ఇది ఇంకా సన్నగా కూడా వచ్చిందండి. మన ఇష్టం అండి, రకరకాలు ఉంటాయి, మీకు ఎలా కావాలన్నా కూడా వాడుకోవచ్చు. దీంట్లో సైజ్ పెద్దది ఉంటుంది, సైజ్ చిన్నది ఉంటుంది, రకరకాలు ఉంటాయండి. చూడండి. సో ఇది వచ్చేసి నేను వాడేదండి. దీంట్లో కూడా చాలా రకాలు ఉంటాయండి మీకు. సో మీకు కొత్తది ఇలా వస్తుందండి. మీరు దీనికి కొంచెం ఆయిల్ రాసి ఒక్కసారి ఒక 1 డే కానీ ఒక హాఫ్ డే కానీ కొంచెం పక్కన పెట్టి ఇదంతా రబ్ చేసుకుని వాడుకుంటే బాగుంటుందండి. కొన్నిటికి ఆయిల్ వాళ్ళు వేసిస్తారు, కొన్నిటికి ఏంటంటే ఇట్లా వచ్చేస్తుంది. సో మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే నీట్గా ఉంటాయండి. మీకు ప్రీమియం క్వాలిటీ కావాలి అని చెప్తే నేను తెప్పిస్తానండి, లేదంటే జనరల్గా అయితే నా దగ్గర ఇది ఉంటుంది. నన్ను చాలామంది అడిగారు, సో అందుకని నేను ఇవి తెప్పించాను అనమాట. ప్రీమియం కావాలన్నా కూడా తెప్పిస్తాను, బట్ టైం పడుతుందండి నాకు. నేను ఒక్కొక్కటి ఒక్కొక్క చోట తీసుకున్నాను. సో కొంచెం టైం ఇస్తే నాకు మీకు ప్రీమియం కావాలన్నా కూడా నేను తెప్పించి పెట్టగలనండి. సో ఇందాక చూపించాను కదండి, థ్రెడ్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి, మీకు ఏ కలర్ కావాలన్నా ఉంటుంది. సో ఇది వచ్చేసి మైనం అండి. ఇది మనకి ఎక్కడన్నా సూదులు ఎక్కట్లేదు అనుకున్నప్పుడు ఇది రాసి పెడితే మనకి తొందరగా ఎక్కుతుందండి. సో నేను ఈ వీడియోలో అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నానండి. అంటే నన్ను చాలామంది బేసిక్ చేయడానికి ఏం కావాలి అని అడుగుతున్నారు. సో అందుకని దాదాపు బేసిక్ కావాల్సినవి చెప్పానండి నేను. అండ్ చిన్నదండి ఇంకొకటి, మీకు ఇలా హుక్ ఉంటుంది కదా, మనము చైన్ వేసాక ఈ హుక్ అటాచ్ చేస్తాం కదా, చాలామంది ఇది కలర్ పోకుండా ఉండాలంటే ఏం చేయాలని అడుగుతున్నారండి. ఏదైనా సరే మైక్రో ప్లేటెడ్ కానీ ఇలాంటి వాటికి దేనికైనా మీకు జస్ట్ ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి నెయిల్ పాలిష్. మీకు ఏముండదు దీనిలో, కలర్ ఏముండదు, జస్ట్ ట్రాన్స్పరెంట్ అనమాట. చూడండి, ఏం కనిపించదు మీకు, జస్ట్ వాటర్ లాగే ఉంటుంది. మీరు దీన్ని తీసుకొని నెయిల్ పాలిష్ అంటే ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ అంటే ఇస్తారు, ఇది దీనికి కనుక అప్లై చేసి ఒక పెట్టి డ్రై అయ్యేదాకా మీరు కానీ వాడుకుంటే మీకు చాన్నాళ్ళు వస్తుందండి. ఇది మీకు ఎవరికన్నా కావాలంటే ఈ టిప్ ఫాలో అవ్వండి. చూడండి, అంటే ఆ స్వెట్ అనేది దీనికి తగలదు కదండి, సో మీకు పాలిష్ అనేది ఏం పోదు. ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి మీకేం కలర్ కూడా కనపడదండి. ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇది వచ్చేసి మీకు లాక్ బీట్స్లో సిల్వర్ అండి, ఇలా కూడా ఉంటాయి మీకు. అండ్ ఇన్విజిబుల్ చైన్లో బ్లాక్ ఉంటుంది, సిల్వర్ కూడా ఉంటుందండి. ఇవి చూడండి జంప్ రింగ్స్ అండి, ఇవి ఎక్కువ బ్రాస్లెట్స్కి వాడతారండి. సో ఇది సిల్వర్ ఫిష్ హుక్ అండి, ఇలా కూడా అవైలబుల్ ఉంటాయి మా దగ్గర. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి. మీకు ఇంకెవరికైనా ఏమన్నా డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి అండి. సో అన్నీ ఆల్మోస్ట్ అవైలబుల్ ఉంటాయండి. అవైలబుల్ లేకపోయినా ఒక 2 వీక్స్ 3 వీక్స్ టైం ఇస్తే నేను అన్నీ తెప్పించడానికి ట్రై చేస్తానండి. సో ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందనే అనుకుంటున్నానండి. సో మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండి. కొత్తగా ఎవరన్నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఇంకా మరిన్ని వీడియోస్ వస్తాయండి, మేకింగ్ వీడియోస్ కూడా వస్తాయండి మీకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్.